వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు వండుతున్న కర్రీ బుధవారం స్పెషల్ అండి. ఈరోజు మాకు మటన్ కర్రీ, 1/2 kg మటన్ అండి. మటన్ ములక్కాడ వండుతున్నాను. ఈరోజు ములక్కాడ మా చెట్టుని కాసిన ములక్కాడేనండి. 1/2 kg మటన్కి కావాల్సిన పదార్థాలు: 5 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 5 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, వెల్లుల్లిపాయ, దాసం చెక్క, లవంగాలు 6 తీసుకున్నాను. యాలక్కాయలు 4 తీసుకున్నానండి. పసుపు, కారం, నూనె, ఉప్పు, ధనియాలు, మసాలాకండి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, నువ్వుపప్పు తీసుకున్నానండి. బాగుంటుందని, టేస్ట్గా ఉంటుందని నువ్వుపప్పు తీసుకున్నాను అనమాట అండి. కొంచెం ఎక్కువ అయిన అవసరం లేదు. నువ్వుపప్పు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నువ్వుపప్పు, కొత్తిమీర, వాటర్, ములక్కాడ, మటన్. సరే అండి, ఉల్లిపాయలు కోసేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడేసుకుని, మసాలా గట్ట ఆడేసుకుని చూపిస్తానండి. జీలకర్ర, ధనియాలు, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయలు, నువ్వుపప్పు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. మనం కలిపి ఆడేసుకోవచ్చండి. ఇవన్నీ నువ్వుపప్పు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇదిగోండి, ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను. మటన్లోకి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకుంటే తీపి వచ్చేస్తుందండి. అందుకని 3 ఉల్లిపాయలు, 4 ఉల్లిపాయలు అంతే, చిన్నవే. పెద్దవి అయితే 2 సరిపోతాయి. మటన్ శుభ్రంగా క్లీన్ చేసేసుకుని కడిగేసుకున్నానండి. 1/2 kg మటన్. పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ శుభ్రంగా కడిగేసుకుని కోసుకున్నానండి. ములక్కాడ మసాలా ఆడేసుకున్నానండి, మిక్సీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇల్లు పెట్టుకుని గ్యాస్ వెలిగించుకున్నాను. నేనైతే కప్పు నూనె వేసుకున్నానండి. ఇష్టం లేకపోతే తగ్గించుకోవచ్చు. ఇందులో ముందు ములక్కాడలు ఫ్రై చేసుకున్నామండి. ఎందుకంటే ములక్కాడలు ఒకసారి నూనెలో వేపుకున్నామనుకో, మటన్లో కూరలో వేసిన వెంటనే తొందరగా ఉడికిపోతాయండి, లేకపోతే గమ్మున ఉడకవు. అందుకని ములక్కాడలు వేసుకుని ఒకసారి నూనెలో కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేపామనుకోండి, తొందరగా కూరలో ఉడుకుతాయి. లేకపోతే కూర చాలాసేపు ఉడకబెడతాం, కానీ ఈ ములక్కాడ మాత్రం ఉడకదండి. అందువల్ల కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఉడికితే అప్పుడు తొందరగా మగ్గిపోతుందండి కూరలో. వేగినలో చూద్దామండి. ఇది ఇలాగా కొంచెం పచ్చి కలర్ పోయి ఇలాగ ఈ కలర్ వచ్చిందనుకోండి, వేగిపోయినట్టే తీసేసేది. ఏ కూర వండుకున్నా ములక్కాడ ఇలా ఫ్రై ముందు నూనెలో ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, తొందరగా ఉడుకుతుందండి. పచ్చి స్మెల్ అన్నది రాదు. పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయలు వేసేస్తాం. 1/2 kg మటన్ అండి. కేజీ అయితే ఇంకా కొంచెం పెంచుకొని వేసుకోవచ్చు. 1/2 kg మటన్ వండుతున్నానండి. ఒక 5గురికి సరిపోద్దండి. అందువల్ల పచ్చిమిరపకాయలు వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఉప్పు వేసుకుని మూత పెట్టి ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి కాసేపు ఉంచామనుకోండి, ఉల్లిపాయలు కూడా మగ్గుతాయి. మూత పెట్టేసుకున్నాం, కాసేపు మగ్గుతుంది. ఇంకా కొంచెం అయితే బాగుంటుంది. ఇంకా కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందనుకోండి, బాగా ఫ్రై అవుతుంది, బాగుంటుంది. ఇంకా మగ్గాలి. ఇంకా కొంచెం సేపు ఉంచడం, మూత వేసి. వేగిపోయినాయి లేదు చూద్దామండి. వేగిపోయినాయండి, బాగానే వేగిపోయింది. 1/2 kg మటన్ తీసుకున్నాం కదండి. అది శుభ్రంగా మటన్ ముదురు మటన్ అనుకోండి, కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ వేయించుకోండి. మాది మటన్ లేత మటనేనండి. మాకు లేత మటన్ ఇస్తాడు ఆయన. ఇంకా ఎక్కువ కుక్కర్లో వేయనండి. నేను కుక్కర్లో వేయని అవసరం కూడా లేదు, కానండి కుక్కర్లో వేయడం కంటే ఇలా వండుకుని ఎక్కువసేపు ఉడకబెట్టుకొని ఇలా వండుకుంటే అండి చాలా టేస్ట్గా ఉంటుందండి మటన్. కుక్కర్లో విజిల్స్ వేయించేసుకుంటే 3 కూతలకి ఉడికిపోతుంది కానండి. అలాగంటే ఇలా కూర తాకలో వేసుకుని వండుకుని
కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టుకున్నాం అనుకోండి, వాటర్ వేసుకుని ఉడికేదాకా ముక్క చాలా టేస్ట్గా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి. ఒక అర స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి తిప్పేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేంత వరకు మూత పెట్టేసి ఉంచుదామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. అదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగానే పట్టేసింది ముక్కని. ఇప్పుడు కారం వేసుకోండి. కారం మీరు ఎంత తింటే అంతండి. వేసి స్మెల్ రాకపోకుండా కొంచెం ఎక్కువే పడుతుందిలేండి. కూరలు ఏవైనా సరే కొంచెం కారం ఎక్కువ, ఉప్పు ఎక్కువ, నూనె కూడా ఎక్కువ, అన్నీ ఎక్కువ వేసుకోవాలి. ఇంకా కొంచెం వేసుకుంటున్నానండి నేను. ఉప్పు ఇందాక వేసాం కదండి ఉల్లిపాయలు మగ్గినప్పుడు, అంత కొంచెం వేసుకుంటున్నానండి. మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు. వాటర్ వేసుకోవచ్చు. నేను ఈ గ్లాసుడ్ వాటర్ వేస్తానండి. వాటర్లో ఉడికితే బాగుంటుందని. అదే కుక్కర్లో ఉడకబెట్టుకునే వాళ్ళమైతే కుక్కర్లో ఉడకబెట్టుకుంటాం కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మటన్ ఉడకబెట్టేసుకుంటాం కాబట్టి ఇంత వాటర్ వేయని అవసరం లేదు, సగం వేసుకుంటే సరిపోద్దని. నేనైతే కుక్కర్లో వేయలేదు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను. కొంచెం స్పీడ్ పెట్టుకోండి. బాగా స్పీడ్ వద్దు, బాగా స్లోను వద్దు. కొంచెం మధ్యలో పెట్టుకుంటే స్పీడ్కి హైకి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. దగ్గర ఆడుకున్న మసాలా వేసేసుకున్నానండి. మసాలా వేసేసుకుని ఒకసారి తిప్పేస్తే ములక్కాడ, ఇందాక చెప్పుకున్న ములక్కాడ ఉంది కదండి, అది ఇప్పుడు వేసేసుకోవాలి. ముందు వేసుకుంటే మళ్ళీ విడిపోతుంది, అందుకని ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి. ఇందాక మగ్గ వేసుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది మసాలా. కొంచెం కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇంక ఎగిరిపోతుంది, ఉడికిపోతుందండి. మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దామండి ఉడికిందో లేదో. బాగానే ఉందండి. ఇంకా కొంచెం దగ్గరికంటే ఎగిరితే బాగుంటుందండి. ఇంకా కొంచెం ఈ వాటర్ కూడా ఎగిరిపోయింది అనుకో, అలా సిమ్లో స్లోగా వండుకోవాలండి. చాలాసేపు పడుతుంది కానీ స్లోగా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. కుక్కర్లో వేసేస్తే గమ్మున ఉడికిపోద్ది కానీ పెద్ద టేస్ట్ ఉండదు. ఇంకా కొత్తిమీర ఉంది కదండి, కొంచెం ఆ కొత్తిమీర కూడా పైన వేసేసుకుంటే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూద్దామండి. ఒకసారి మూత తీసి ఉడికిందో లేదా. ఉడికిపోయిందండి. చూడండి ములక్కాడ ఎంత బాగా ఉడికిందో. అలాగే పట్టుకోగానే చూడండి ఎలా ఉడికిపోయిందో ములక్కాడ. ఇలా నూనెలో వేపుకోవడం వల్ల ఇంచక్క ఉడుకుతుందండి, బాగుంటుంది. ముక్క కూడా ఇదిగోండి పీస్ ఇలా ఉడికిపోతుంది. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటే ఇలా ఉడికిపోతుంది, బాగుంటుంది. కుక్కర్లో వేసుకున్న దానికంటే బాగుంటుందండి. అంటే నీళ్ళు వేసుకుని ఉడకబెట్టుకుంటాం, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉడికిపోయిందండి. ఒక గిన్నెలోకి తీసుకున్నాం. అదిగోండి రెడీ అయిపోయింది ములక్కాడ మటన్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందండి, నచ్చితే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.